హలో ఆల్. వెల్కమ్ టు ఫైనాన్స్ యూట్యూబ్ ఛానల్. సో, మీరు చూస్తున్న 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో, సింపుల్‌గా ఎలా ట్రేడ్ చేయాలని మనం డిస్కస్ చేస్తుంటాం మన ఛానల్‌లో డైలీ. ఓకే. సో, ఫస్ట్ నా ట్రేడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అవి కాకుండా ఇంటర్నేషనల్ చార్ట్స్ ఏమన్నా బిట్‌కాయిన్ గానీ, గోల్డ్ గానీ, ఓకే, సిల్వర్ గానీ, ఇంకా అవన్నీ తీసుకొని డిస్కస్ చేసి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్కడ ఎంట్రీ అయితే కరెక్ట్, ఎక్కడ ఎగ్జిట్ అయితే కరెక్ట్ అని డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే. సో, ఇవి కాకుండా టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ ఉంటాయి కదా! ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌లో అవి కూడా తీసుకొని చూస్తుంటాం. మనం ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇవే కదా ఇంపార్టెంట్ మనకి. న్యూస్ వేస్ట్ అండి. న్యూస్ చూడొద్దు యాక్చువల్లీ. చార్ట్ చూడాలి. చార్ట్స్‌లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ చూడాలి మనం. ఓకే. అప్పుడే మనకి ట్రేడింగ్‌కి ఉపయోగపడుతది. ఓకే. సో, ఓకే. ఇది మీరు చూస్తున్నారు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కదా! సో, నేనొక న్యూసొచ్చింది. ఓకే. ట్రంప్‌ది. ఇండియాకి టాక్సెస్ తగ్గిచ్చేస్తుంటాం, టారిఫ్స్ తగ్గిచ్చేస్తున్నాం అని చెప్పంగానే మార్కెట్ నెక్స్ట్ డే గ్యాప్ అప్ వచ్చేసింది. ఇంత గ్యాప్ అప్ వచ్చింది. ఓకే. ఇంత గ్యాప్ అప్. సో, జనరల్లీ ఎవరైనా అనుకుంటారు బై చేయొచ్చు, ప్రాఫిట్‌లోకి వెళ్ళిపోదాం అనుకుంటారు గదా! కానీ మార్కెట్ అలా బిహేవ్ చేయదండి. ఓకే. అందుకే చార్ట్స్ చూడాలి. చార్ట్స్ ఏం చెప్తే అదే ట్రేడ్ చేయాలి. ఓకే. న్యూస్‌ని బట్టి ట్రేడ్ చేయకూడదు. ఓకే. న్యూస్ ఏందంటే అన్నీ జరిగాక వస్తాయి మనకి. ఓకే. అది మన చేతిలో లేదు. ఓకే. అందుకే మనకు అనిపించింది కదా అని న్యూస్ ట్రేడ్ చేయొద్దు. మనకి చూసాం కదా అని చార్ట్స్‌ని ట్రేడ్ చేయాలి. ఓకే. అది గుర్తుపెట్టుకొని. ఓకే. సో, ఇప్పుడు ఇంత గ్యాప్ అప్ అయింది కదా! ఇంత గ్యాప్ అప్ అయింది కదా! ఓకే. ఒక రెడ్ క్యాండిల్ పడ్డది కదా! ఓకే. రెడ్ క్యాండిల్ పట్టి మళ్ళీ రివర్స్ అయింది కదా! నేనేం చేశా అంటే ఓకే. ఇక్కడ నాకు సెల్ చేయాలనిపిస్తుంది. ఇక్కడ సెల్ చేయాలనిపిస్తుంది. 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఓకే. కానీ నాకు భయం ఏంటంటే మళ్ళీ గుడ్ న్యూస్ కూడా ఉంది కదా! ఇవాళ పైకెళ్తది కదా మార్కెట్. ఏమో ఇక్కడ ఈ జోన్ నుంచి పైకెళ్తదేమో అని భయం. ఓకే. బట్ స్టిల్ నేనేం ట్రస్ట్ చేశాను అంటే క్యాండిల్సే ట్రస్ట్ చేశాను. ఓకే. క్యాండిల్స్‌నే ట్రస్ట్ చేశాను. ఎందుకని రీజన్ చెప్తాను. ఓకే. ఒక 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. 2 రెడ్ క్యాండిల్స్ పడంగానే బుద్ధినోడు ఎవరైనా సెల్ చేయాల్సిందే మన మార్కెట్‌లో. ఓకే. సో, సెల్ చేశాను. ఓకే. ఎక్కడ సెల్ చేశాను? ఇక్కడ సెల్ చేశాను. ఇక్కడ సెల్. ఇంకో రీజన్, స్ట్రాంగ్ రీజన్ ఎందుకు సెల్ చేశానంటే గ్యాప్ అప్ అయింది. ఇంత గ్యాప్ అప్ అయింది. ఇంత గ్యాప్ అప్ అయినప్పుడు మనకి ఆల్రెడీ ఇంకా మళ్ళీ ఎళ్ళిపోతూ ఉండదు. ఓకే. బేసికల్లీ. ఓకే. సో, కొంచెం కిందకి రావాలి. కిందకి ఎక్కడ రావాలి? అట్‌లీస్ట్ ఈ లెవెల్‌కి టచ్ అప్ అయినా ఈ మిడ్‌లో ఉన్న టచ్ అయితది. గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా. బేసికల్లీ ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి సగమన్నా రావాలి. సగం కూడా రాలేదు. ఓకే. ఇది న్యూస్ డ్రివెన్ మార్కెట్ అన్నమాట. ఓకే. సో, 2 రెడ్ క్యాండిల్స్ ఇక్కడ సమ్‌వేర్ సెల్ చేశాను. ఇక్కడ సెల్ చేసినా కానీ ఇక్కడ సమ్‌వేర్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఓకే. ఒక ఇక్కడ రెడ్ పడ్డది. గ్రీన్ ఎగ్జిట్ అయిపోయాను. ఇక్కడ నేను కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను సెల్ చేశాను కదా! నిఫ్టీని కూడా తీసుకున్నాను ఇక్కడ. నిఫ్టీ ఇక్కడైతే రెడ్ క్యాండిల్స్ పడ్డాయి అని అనుకున్నాను. గ్రీన్, రెడ్ అరే! ట్రెండ్ కన్వర్ట్ అయిపోతుంది. కిందకెళ్తుంది. కన్ఫర్మేషన్ వచ్చింది కదా! అని ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సెల్ చేశాను. దీని టార్గెట్ నిఫ్టీ చూస్తే మీకు బ్లూ లైన్ ఇక్కడ. ఈజీ పర్ఫెక్ట్ టార్గెట్. కానీ అది రీచ్ కాలేదు. నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకో కొడతా ఉంది. న్యూస్ మార్కెట్‌లో ఎక్కువ సేపు ఉండకూడదు మనం. న్యూస్ మార్కెట్ అని కాదు, రెగ్యులర్ మార్కెట్‌లో కూడా ఎక్కువ సేపు ఉండకూడదు మనం. తొందరగా ప్రాఫిట్ తీసుకొని వెళ్ళిపోవాలి. సరే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను కదా! దాని తర్వాత చూసారా మార్కెట్ సైడ్ వేస్ ఇక పిల్లి గోడ మీదకి ఎక్కి కూర్చుంది కదా! సో, అలాగే తిరుగుతా ఉంది అంతే. ఇంకా అంతకుమించి ఏం చేయట్లేదు. ఇంక పైకి లేదు, కిందకి లేదు ఇంకా. ఓకే. అంత పెద్ద స్ట్రెస్ అనమాట మనకి. ఈ సైడ్ వే మార్కెట్ వన్స్ ఒక మార్కెట్ ట్రెండ్, ఈ ట్రెండ్ మార్కెట్ ఇది రెడ్ ఇక్కడ పడి బేరిష్‌గా ఎళ్ళింది కదా! ట్రెండింగ్ మార్కెట్. సడెన్‌గా ఇక్కడ చూస్తే సైడ్ వే మార్కెట్‌కి కన్వర్ట్ అయిపోయింది. ఎప్పుడైతే సైడ్ వే మార్కెట్ కన్వర్ట్ అయిపోతదో మనం ఒక ట్రాప్‌లో ఇరుక్కుపోతామండి. అట్‌లీస్ట్ ట్రెండ్ మార్కెట్‌లో మనం లాస్ వచ్చినా పర్లేదు బయటకొచ్చు, కానీ ఈ ట్రాప్ మార్కెట్‌లో ఇరుక్కోకూడదు. ఈ సైడ్ వే మార్కెట్ అంటారు. ఇది అస్సలు ఇరుక్కోకూడదు. అందుకే తొందరగా వచ్చేసాను. అందుకే నేను తొందరగా వచ్చేసాను. న్యూస్ మార్కెట్ కాబట్టి. ఓకే. వెరీ క్లియర్ కదా! ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని చార్ట్ చూద్దాం మనం. ఇప్పుడు నెక్స్ట్ బిట్‌కాయిన్ చూద్దాం మనం. ఓకే. సో, బిట్‌కాయిన్ ఎలా బిహేవ్ చేస్తుందనేది చూద్దాం మనం. సో, బిట్‌కాయిన్ చూసారంటే ఇది ఓపెనింగ్ లైన్. ఓపెనింగ్ తర్వాత నేనేం చేశానండి, నిన్న హైలో బేసికల్లీ ఓకే. హైలో మార్క్ చేశాను. ఇక్కడ హై, లో మార్క్ చేశాను కదా! ఓకే. సో, ఇప్పుడేమైందంటే ఈ లెవెల్ ఎటు బ్రేక్‌ఔట్ ఇస్తే అటు నేను సెల్ చేస్తాను బేసికల్లీ. ఓకే. ఈ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఇక్కడ సెల్ చేశాను. ఇమ్మీడియేట్‌గా పైకెళ్ళింది. పైకెళ్ళి భయపెట్టింది. ఓకే. కానీ ఎప్పుడైతే ఈ పైన గ్రీన్ లెవెల్ ఆల్రెడీ కనిపిస్తుంది కదా! ఇది బ్రేక్‌ఔట్ అయితే నేను సెల్ చేస్తాను. అది నేను అనుకుంటున్నాను. ఓకే. సో, కానీ అది యాజ్ యూజువల్లీ మనం ఒక ఎంట్రీ తీసుకున్నాం గదా! ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం గదా! ఎంట్రీ తీసుకున్నప్పుడు మనం గట్టిగా హోల్డ్ చేసుకుంటాం. మన మైండ్‌లో ఫిక్స్ అయిపోతాం. కొంచెం పేషెన్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి వెయిట్ ఇక్కడ పైకెళ్ళింది కదా! లాస్‌లో ఉంటది. కానీ దాని తర్వాత నుంచి ఇమ్మీడియేట్‌గా పడిపోయింది. ఇదంతా చూసారా? ఇదంతా మార్కెట్ మనల్ని ట్రాప్ చేస్తుంది బేసికల్లీ. ఓకే. ట్రాప్ చేస్తుంది.
ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి కింద పడిపోయింది. అప్పుడు మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకా ఓకే. దాని తర్వాత మార్కెట్ ఇంకేముంది? అంతా సైడ్‌వే మార్కెట్. ఇంకా ఇంత టైం మనకు బొక్క. ఇంత వెయిట్ చేయడం అనమాట. ఓకే. డోజన్ మార్కెట్ నిన్నటిది చూద్దాం. ఇంకా మార్కెట్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి. ఓకే. ఒక గ్రీన్, రెడ్, ప్రాపర్ గ్రీన్, ఇంకో గ్రీన్ ఇక్కడ బై చేస్తా. ఇక్కడ బై చేస్తా. అవును. ఇక్కడ బై చేస్తా. ఇక్కడ బై చేసినాక టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్ దాటి పైన ఇక్కడ ఎగ్జిట్ అయిపోతా నేను. ఓకే. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతా. లేదు కంటిన్యూ చేయాలనుకుంటే చూద్దాం. బ్లూ లెవెల్ హిట్ అయిందా? నెక్స్ట్ ఒక లెవెల్ ఉంది కదా ఇక్కడ. లెవెల్ ఈజీగా హిట్ అయిపోయిందండి. ఈజీగా హిట్ అయిపోయింది. సో, సరే నేను అంతసేపు వెయిట్ చేయలేనంటే ఈ లెవెల్‌కి, ఈ లెవెల్‌కి మిడ్‌లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. బ్యూటిఫుల్ కదా! నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ చూద్దాం మనం. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ చార్ట్. ఓకే. ఒక రెడ్, గ్రీన్ ఇక్కడ సెల్ చేస్తా అండి. ఇక్కడ సెల్ చేస్తా. ఇక్కడ సెల్ చేసినాక నాకు టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ ఆర్ గ్రీన్‌కి పైన ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు నేను. ఓకే. చూద్దాం ఎగ్జిట్ ఇచ్చిందా ఛాన్స్ అనేది. ఇచ్చింది. ఈజీగా ఇచ్చేసింది. ఓకే. నెక్స్ట్ గోల్డ్ చార్ట్. ఒక రెడ్, గ్రీన్ నేను బై చేస్తా. ఇక్కడ బై చేస్తా. నా టార్గెట్ వచ్చేసరికి గ్రీన్. ఓకే. కానీ రిస్క్ ఏందంటే ఇంత గ్యాప్ అప్ ఇచ్చింది కాబట్టి కింది వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. కింది వరకు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మనం ఆ రిస్క్‌ని తీసుకొని ముందుకెళ్ళాలి తప్పదు. నెక్స్ట్ అనుకున్న లెవెల్ ఈజీగా హిట్ అయిపోయింది. దాని పైన కూడా ఎళ్ళింది. ఇక్కడే ఎగ్జిట్ అవ్వని రూల్ లేదు. లెవెల్ తాకంగానే పైన ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు మనం. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేస్తానంటే టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ ఎన్ఎస్‌సి వెబ్‌సైట్‌కెళ్ళి కొన్ని స్టాక్స్ తీద్దాం. ఇదొక 3 స్టాక్స్, ఇవొక 3 స్టాక్ గెయినర్స్, లూజర్స్ నుంచి. చూద్దాం ఎలా బిహేవ్ చేసినాయి. ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఐడెంటిఫై చేద్దాం మనం. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి అదాని గ్రీన్. సో, ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి అదాని గ్రీన్ ఎనర్జీ. ఓకే. అదాని గ్రీన్ ఎనర్జీ చూస్తే ఇంత పెద్ద గ్యాప్ అప్ ఇచ్చిందండి. ఇంత పెద్ద గ్యాప్ అప్. ఓకే. సో, ఫస్ట్ ఒక గ్రీన్, రెడ్ క్యాండిల్ పడ్డది కదా! ఇక్కడ సెల్ చేస్తా. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ. కానీ ఇమ్మీడియేట్‌గా రివర్స్ అయింది. మనం ఎగ్జిట్ అయిపోతాం. ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ మళ్ళీ బై చేస్తాం. ఓకే. ఒకవేళ ఎంట్రీ కావాలంటే. ఓకే. దాని తర్వాత ఎళ్ళిందా అంటే వరస్ట్ అండి స్టాకు. చాలా వరస్ట్‌గుంది. ఓకే. వరస్ట్‌గుంది. లాసే. ఇట్లాంటి స్టాక్‌లో ట్రేడ్ చేస్తే మనకి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో స్టాక్ తీద్దాం. లోదా చూద్దాం. ఒక గ్రీన్, రెడ్ ఇక్కడ సెల్ చేస్తాం. సెల్ చేయగానే ఇక్కడ వరకు వచ్చింది. ఇంక మనకి దేవుడు తెలివి మన పని చేస్తే ఆ టైంలో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. సడెన్‌గా నేను నా టార్గెట్ బ్లూ అని అనుకుంటాననుకోండి. మళ్ళీ రివర్స్ అయింది పైకి రీచ్ కాలేదు. ఇక్కడ సమ్‌వేర్ నేను మళ్ళీ బై చేస్తాను. ఇక్కడ బై చేస్తాను. లాస్‌లో ఉంటాను కదా! దాని తర్వాత ఎక్కడి వరకు వెళ్ళింది చూద్దాం. ఓకే. అంటే ఇక్కడ బేసికల్లీ ఏందంటే మళ్ళీ చెప్పాలంటే ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదంటే మనం ఇంకా కంటిన్యూ ట్రేడ్ కింద లెవెల్ ఉంది కాబట్టి అంటే లెవెల్ చూపిస్తాను. ఇది మన టార్గెట్ బేసికల్లీ కానీ రివర్స్ అయింది. ఇక్కడ మళ్ళీ బై చేస్తాను. బై చేసినాక మనం ట్రేడ్‌ని ఇక్కడి వరకు హోల్డ్ చేయాలి. ఇక్కడ గాని ఎందుకంటే నో ప్రాఫిట్, నో లాస్ అని బయటికి రావాలి కదా అట్‌లీస్ట్. ఓకే. ఇట్లాంటి ట్రేడ్‌లో. నెక్స్ట్ ఇంకో స్టాక్ తీసుకుందాం. మదర్సన్ స్టాక్. ఓకే. ఈ స్టాక్ చాలా ఇంట్రెస్టింగ్ స్టాక్. మదర్సన్స్. ఓకే. ఒక రెడ్ చాలా క్రూషియల్ లెవెల్ అన్నమాట. దానికి రెడ్ పడ్డది. ఓకే. నెక్స్ట్ సెల్ చేస్తాను ఇక్కడ. ఇంకో రెడ్ పడ్డది కూడా సెల్ చేస్తాను. ఓకే. సెల్ చేయగానే మనకి టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ కదా! చాలా గ్యాప్ ఉంది. బట్ నేను ఈ లెవెల్‌కి మధ్యలో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను. అంతే. దాని తర్వాత మార్కెట్ ఎక్కడికెళ్తే నాకు అనవసరం ఇంకా. నెక్స్ట్ లూజర్స్ తీసుకుందాం. కానీ ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే మాక్సిమం స్టాక్స్ అన్నీ గ్యాప్ అప్‌లో ఎక్కువయినాయి యాక్చువల్లీ. ట్రేడబుల్ లేదు ఇవాళ బేసికల్లీ. అంతే ప్రాపర్‌గా ట్రేడ్ చేయాల్సింది. ఓకే. సో, ఇప్పుడు మనకి లూజర్స్‌లో చూడాలి కాబట్టి ఒక స్టాక్ తీసుకుందాం. సరే బ్రిటానియా తీసుకుందాం. చాలా డెడ్ ఈజ్ ఈ స్టాక్. ఒక గ్రీన్, రెడ్ పడ్డది కదా! ఇది ఫార్మ్ అవుతున్నప్పుడు నేను సెల్ చేసేస్తా. సెల్ చేసినాక నా టార్గెట్ ఏందంటే గ్రీన్ ఆర్ దాని కింద.
ఓకే. కానీ అది ఎక్కడి వరకెళ్ళిందో చూద్దాం ఒకసారి. వావ్! బ్యూటిఫుల్. ఇక్కడ గాని ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోతా నేను. ఓకే. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి గోడ్రేజ్ సిపి. ఓకే. గోడ్రేజ్ స్టాక్. ఓకే. 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి కదా! ఇక్కడ సెల్ చేస్తా. సెల్ చేయగానే నా టార్గెట్ వచ్చేసరికి గ్యాప్ ఫిల్లింగ్. గ్యాప్ ఫిల్ అయిపోయింది. ఓకే. గ్యాప్ ఫిల్ అయినాక నేను ట్రేడ్ కంటిన్యూ చేసుంటే ఎక్కడి వరకెళ్ళిందో చూద్దాం. ఇక్కడి వరకెళ్ళింది. బట్ నెక్స్ట్ లెవెల్ ఈ లెవెల్ అయితే రీచ్ కాలేదు. యెస్. బట్ ఎగ్జిట్ అయిపోవచ్చు కదా మనం. ఓకే. అట్‌లీస్ట్ ఇక్కడే ఇక్కడ సెల్ చేస్తాం కాబట్టి ఈ లెవెల్‌కి మిడ్‌లో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. అంతే. సింపుల్. వెరీ సింపుల్. సో, ఇలా ట్రేడ్ చేయాలి మనకి. చార్ట్‌ని చూసి ట్రేడ్ చేయాలి. ఓకే. న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ అస్సలు చేయకూడదు మనం. ఓకే. న్యూస్ ఛానెల్స్ అస్సలు చూడకూడదు మనం. యూట్యూబ్‌లో కూడా న్యూస్ చెప్పే ఛానెల్స్ ఉన్నాయి. మనకి ఏది ఉపయోగం రాదు. చూడకూడదు మనకి. ఇలా చార్ట్స్‌ని మనం అనాలిసిస్ చేయాలి. ట్రెండ్‌ని అనాలిసిస్ చేయాలి. లెవెల్స్ గీసుకోవడం తెలియాలి. మన అకౌంట్‌లో డబ్బులుండాలి. ఓకే. ఇవి ఉంటే చాలు మనకి. అండ్ కొంచెం సైకాలజీ డెవలప్ చేసుకోవాలి. సో, మనం ట్రేడ్ చేయడానికి. ఓకే. సో, ఇది ఇవాల్టి అప్డేట్. థాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ కలుద్దాం.